పోలింగ్కు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈవీఎంల పంపిణీ ప్రక్రియను ఉదయం నుంచే ప్రారంభించారు. వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్లో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతుండగా మహబూబాబాద్ లోక్సభకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరుగుతోంది. వరంగల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 6 గంటలకు మాక్ పోలింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా ప్రస్తుతం వరంగల్ లోక్సభకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సామాగ్రికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ నడుస్తోంది. ప్రధానంగా వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం 18,24,466 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినంత వరకు పోలింగ్కు సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరోవైపు మహబూబాబాద్లో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆల్రెడీ పోలింగ్ కేంద్రాల వైపు ఓటర్లను తరలించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఏర్పాట్లకు సంబంధించినంత వరకు ఎట్లా జరుగుతున్నాయి, అసలు పోలింగ్ మెటీరియల్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, మనతో మాట్లాడడానికి అడుగు దత్తు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. సార్ చెప్పండి, యాక్చువల్గా ఎట్లా జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్? గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా వర్ధనపేట 107 వర్ధనపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 279 పిఎస్లు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈరోజు మనకి కౌంటర్స్ వచ్చేసి 32 కౌంటర్లు పెట్టడం జరిగింది. అట్లాగే 32 సెక్టర్ ఆఫీసర్స్ని నియమించబడ్డారు. అదేవిధంగా అందరికీ కూడా ఈరోజు ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్లు అందరికీ కౌంటర్ వారీగా పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. లంచ్ అయిన తర్వాత అందరినీ ఇక్కడ నుంచి పిఎస్ వారీగా వాళ్ళ రూట్ ప్రకారం వాళ్ళకి బస్సెస్ కేటాయించడం జరిగింది. ఆ విధంగా మెన్ అండ్ మెటీరియల్ని పిఎస్ వరకు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వరకు ఓటింగ్ వైపు రావడానికి కొంత ఓటర్లు నిరాసక్తంగా ఉంటున్నారు. గత ఎన్నికలకు కానీ అంతకుముందు ఎన్నికలకు కానీ కొంత పర్సెంటేజ్ డౌన్ అవుతూ వచ్చింది. సో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి పోలింగ్ కేంద్రం వైపు రావడానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఓటర్ టర్న్అవుట్ ఎక్కడైతే తక్కువ ఉందో ఆ ఏరియాలలో ఆ స్ట్రీట్లలో పర్టికులర్గా బిఎల్ఓస్తోని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే డిస్టిక్ స్వీప్ నోడల్ అధికారి అట్లనే స్వీప్ టీమ్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఓటర్ టర్న్అవుట్స్ తక్కువ ఉండేనో అక్కడ చాలా మట్టుకి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇది మొత్తంగా యాక్చువల్గా క్యాండిడేట్స్కు సంబంధించినంత వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పోలింగ్ సిబ్బంది ఆల్రెడీ ఈ పోలింగ్ కేంద్రాల వైపు తరలి వెళ్ళడానికి కావాల్సిన మెటీరియల్తో రెడీగా ఉన్నారు. ఈరోజు ఈవినింగ్ వరకు టోటల్గా డిస్బర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఇంటీరియర్ ప్లేసెస్ ఎక్కడైతే భూపాలపల్లి, ములుగు లాంటి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగని నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. ప్రధానంగా మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీలో ములుగు ఉంది, ఇటు వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో భూపాలపల్లి ఉన్న నేపథ్యంలో అక్కడ ఇంటీరియర్ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్రెడీ పోలీస్ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ గ్రేహౌండ్స్ దళాలు ఆ తర్వాత భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా స్వేచ్ఛాయుతంగా పోలింగ్ కొనసాగించే దిశగా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద వరంగల్ పార్లమెంట్ అటు మహబూబాద్ పార్లమెంట్కి సంబంధించినంత వరకు పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకి ఆ సిబ్బంది చేరుకుంటారు. ఈ రాత్రి వరకు మొత్తం రేపు ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ జరుగుతుంది. తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ కంటిన్యూ అవుతుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ భద్రత పెద్ద ఎత్తున పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వరంగల్లో పూర్తయినట్టుగా చెప్పాలి. ఇప్పుడు శ్రామ్ రాస్తో రంగనాథ్ టీవీ వరంగల్.